మాదిగలపై దాడులు హత్యలు ఆపాలని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం తరఫునుంచి వినతి పత్రాలు అందజేత జగన్ టీవీకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మాత్రాలయం టౌన్ నందు ప్రైవేట్ ఆవరణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధిపత్య కులాలు దళిత గిరిజనుల మధ్య ప్రధానంగా మాదిగల మధ్య చీలికలు తెచ్చి ఐక్యమత్యాన్ని విడగొడుతూ విభజించు పాలించు అనే మాటకు పదును పెడుతూ మాదిగల పైన హత్యలు దాడులు మానభంగాలు ఎక్కువైపోతూ 72 గంటలకు ఒకరు పిట్టల్లా రాలిపోతున్నారు. మనమంతా అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారం ఒక సమూహంలాగా మారి రాజ్యాధికారం సాధించాలని మాట్లాడి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో మాదిగలపై హత్యలు దాడులు ఆపాలని ప్రతిపక్ష అధికార పార్టీ నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి త్వరలో తేదీని ఖరారు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి రత్నం మాదిగ, జై భీమ్ ఎంఆర్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు మారెప్ప నాగేంద్ర, జై భీమ్ ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు గోపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఈ మంత్రాలయం నియోజకవర్గంలోనే ఎక్కువ అంటరానితనం కూడా ఉన్నది. ఇక్కడే మంత్రాలయం మండలం చెక్నాలి చూసుకుంటే మాదిగల ఇండ్ల ముందే మరి బీసీ సోదరులు కూడా వాంటెడ్గా అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా శవాలను ముడుస్తున్నారు. మరి అక్కడ శ్మశాన వాటిక ఉన్నప్పటికైనా కానీ మరి లేదు మేము వాళ్ళ ఇళ్ల ముందే ముడుస్తాం అని కూడా ఈ విధంగా వివక్షతకి గురై చెట్టంపల్లి వాసులు దాదాపు సంవత్సరం వరకు కూడా మరి వివక్షతకు గురవుతున్నారు. అంటే ఇట్లా ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగానే 2 గ్లాసుల పద్ధతి, ఆలయ ప్రవేశాలు జరుపుకోకుండా మరి ఈ విధంగా ప్రెస్ మీట్లోన మరి ఆధిపత్య కులాలు కుర్చీల్లో మీద కూర్చొని మరి సమాంతరంగా కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లో జరుపుకోకుండా ఈ రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు. వీటన్నిటిని కూడా రూపుమాపడానికి కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కంకణం పట్టుకొని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుంది. అందుకనే జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలోన మరి కొన్ని పోరాటాలకు కూడా మేము సిద్ధం కావాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదిగల పైన విపరీతమైన హత్యలు కూడా జరుగుతున్నాయి. 72 గంటల్లోన మరి ఎక్కడో ఒక చోట మాదిగలను దాడులు లేదా మరి చంపడం అనేది కూడా జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు పునరాలోచించి మా మాదిగల పైన హత్యలు జరుగుతున్నవి, ఒకవేళ మీరు అప్పుడు అధికారంలో లేనప్పుడు చెప్పు గుట్టు డప్పు కొట్టి పెద్ద మాదిగనైతారు మీరు ఓటేస్తే అని అంటే మాదిగల ఓట్లతోనే మిమ్మల్ని గద్దెనెక్కించి ఈరోజు మాదిగల ఓట్లు గద్దెనెక్కడంతోనే మాదిగలనే మరి 72 గంటల్లో ఎక్కడో ఒక చోట చంపివేస్తుంటే మీరు ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేకపోవడం మాకు చాలా బాధాకరమైన కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి హత్యలను కూడా జరగకోకుండా అసెంబ్లీలోన పకడ్బందీమైనటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి 41 SC ST అట్రాసిటీలోన 41 CRPC నోటీసును కూడా రద్దుపరిచే విధంగా మీరు అసెంబ్లీలో కూడా బిల్లును పాస్ చేయాలని నేను సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన మాదిగల పైన హత్యలు జరుపుకోకుండా మీరు మరి ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ గట్టి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ కూడా జరుపుకోకుండా హత్యలు జరుపుకోకుండా మీరు పకడ్బందీగా భద్రతను కూడా ఏర్పాటు చేసే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలనుకుని నేను సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ విధంగా హత్యలు దాదాపు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 11 హత్యలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి. ఈ హత్యలను ఆపాలని కూడా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలు కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలో కూడా వినతి పత్రాలను కూడా నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి ఇవ్వాలనే ఒక తేదీని కూడా త్వరలో కూడా ఖరారు చేస్తారు. ఆ పోరాటాలకి ఆ వినతి పత్రాలకి జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి భవిష్యత్తులో మన పైన దాడులు హత్యలు కూడా జరుపుకోకుండా
మనమే భద్రత కూడా ఏర్పాటు చేసుకోవాలని నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రధానంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘ నాయకులు కూడా ఒక సైన్యం లాగా తయారయ్యే విధంగా మరి ముందుకు నడిపించే విధంగా నేను మరి ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే వివక్షత జరుగుతుందో, ఎక్కడైతే అంటరానితనం జరుగుతుందో ఆ విధంగా మనకు తెలిసిన వెంటనే సోల్జర్స్ లాగా మన భారతీయ సైన్యం లాగా కదిలొచ్చే విధంగా ఒక జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘ సైన్యమే ఉండాలనే విధంగా మనం ఈ దేశాన్ని కూడా చాటి చెప్పే విధంగా మనమంతా కూడా చేయి కలుపు కూడా ముందు కూడా అడుగులు వేయాలని నేను సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా దళిత గిరిజనులకు మరి విప్లవాత్మకంగా మరి ఖచ్చితంగా పోరాటం చేస్తామని నేను సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోన మరి వినతి పత్రాలు విషయాన్ని కూడా తేదీని కూడా ఖరారు చేసి మరి ఆ విషయాన్ని కూడా మరి ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్యమాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. జై భీమ్.